ఇప్పుడు మనం 'మ్యాన్ ఇన్ యెల్లో' గురించి తెలుసుకుందాం. ఇతను మెయిన్ విలన్ అని నేను అనుకుంటున్నా. ఇతను నార్మల్ హ్యూమన్ అయితే కాదు. ఇతన్ని మనం వేరే సీజన్స్‌లో ఎక్కడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. నాకేమనిపిస్తుందంటే 'మ్యాన్ ఇన్ యెల్లో' మనుషులందరినీ కూడా కంట్రోల్ చేయగలడు. అలాగే ఒక మనిషి నుంచి ఇంకో మనిషిగా కూడా మారగలడు. ఎందుకంటే మనం సోఫియాగా అతను మారటం చూసాం ఫస్ట్ ఎపిసోడ్‌లోనే. ఇతనికి ప్రతి సైకిల్ గురించి తెలుసు. అందుకని టైమ్ ట్రావెల్ నుంచి వచ్చిన జూలీకి కూడా తను "ఎన్నిసార్లు వస్తావు ఇలాగా" అని చెప్పి అంటాడు. అలాగే ప్రతి సైకిల్‌లోనూ ఉంటాడు. ప్రతి ఈవెంట్‌ను కూడా అతను ప్లాన్ చేయగలడు. మ్యాన్ ఇన్ యెల్లోకి ఒక సూట్‌కేస్ దొరుకుతుంది. ఆ సూట్‌కేస్‌లో ఒక డ్రెస్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే సేమ్ అలాంటి సూట్‌కేసే తబితాకి కూడా దొరుకుతుంది. సేమ్ అదే సూట్‌కేసే దొరుకుతుంది. కాకపోతే అందులో వేరే డ్రెస్ ఉంటుంది. అంటే ఆ సైకిల్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది న్యూ సైకిల్ అయ్యుండొచ్చు. ఇంకొక థియరీ ఏంటంటే 'మ్యాన్ ఇన్ యెల్లో'నే ఈథన్ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈథన్ కూడా ఒకసారి "నో వన్ కెన్ చేంజ్ ఎ స్టోరీ వన్స్ ఇట్స్ బీన్ టోల్డ్" అని ఒకసారి అంటాడు. ప్రెజెంట్ అలాగే ఫస్ట్ ఎపిసోడ్‌లో 'మ్యాన్ ఇన్ యెల్లో' కూడా జూలీతో సేమ్ డైలాగే చెప్తాడు. మేబీ ఈతనే 'మ్యాన్ ఇన్ యెల్లో' కూడా అయ్యుండొచ్చు. ఇది నేను 'మ్యాన్ ఇన్ యెల్లో' గురించి అర్థం చేసుకున్న న్యూ ఫైండింగ్స్.